హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సరే, నేను లాస్ట్ ఒక 1 వీక్ నుంచి వెకేషన్లో ఉన్నానండి. అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు. సరే, ఎక్కడికి వెళ్ళాను వెకేషన్కి అంటే నేను గుంటూరు వెళ్ళాను అన్నమాట. గుంటూరు ఇంకా గుంటూరు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ అలా తిరిగేసి వచ్చాను. అందులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. మంగళగిరి, అమరావతి, పొన్నూరు, ఇలా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను. దాంతోపాటు చాలామందికి తెలియని వెన్నెముద్ద కృష్ణుడి గుడికి వెళ్ళాను. ఇంకా సూర్యలంక బీచ్, గుంటూరు దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట, అక్కడికి వెళ్ళాం. వీటన్నిటితో పాటు మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో కూడా ఉంది. అదేంటంటే గుంటూరు లోకల్ ఫుడ్ టూర్. గుంటూరులో మాత్రమే దొరికే లోకల్ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక ఫుడ్ టూర్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా గుంటూరు టూర్ అనే సిరీస్లో నేను ఒక్కొక్కటి వీడియోగా మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. దాంతో నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. చలో, గుంటూరు టూర్ని స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము అమరావతికి బయలుదేరుతున్నాం. అమరేశ్వరుడి దర్శనం చేసుకొని వద్దామని అనుకుంటున్నాము. శ్రీత హాయ్ చెప్పు. అయితే అమరావతిలో అమరేశ్వరుడి దర్శనం చేసుకోవాలి, ఇంకా దాని తర్వాత అక్కడ మ్యూజియం చూద్దామని ప్లాన్ చేస్తున్నాము. టెంపుల్ అయితే 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అని చెప్పారు. సో చూడాలి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11 అవుతుంది, టైమ్ 10:50 అలా అవుతుంది. ఇక్కడ అమ్మవారిని బాలచాముండేశ్వరిగా పిలుస్తారు. మేము వెళ్ళే టైంకి అక్కడ అభిషేకం, హారతి అన్నీ అవుతూ ఉన్నాయి. అందుకే మాకు చాలా చక్కగా దర్శనం జరిగింది. అక్కడ నుంచి మనం కొద్దిగా బయటికి రాగానే మనకు అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది. అలా మేము దర్శనం చేసుకొని అంతరాలయంలో నుంచి బయటికి వచ్చాం. మేము ఇప్పుడు అమరావతి అమరేశ్వరుడి క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ మేము వస్తుండగా మాకు ఒక ఆయన కనిపించారు. ఆయన ఎంత చక్కగా పద్యాలు పాడుతున్నారంటే చాలా బాగా పాడుతున్నారు. నాకైతే పాత డ్రామాలు చూసిన అంటే నాటకాలు చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట ఆయన పద్యం విన్నప్పుడు. అందుకే మీ అందరి కోసం కూడా ఆయన ఒక పద్యం పాడమని రిక్వెస్ట్ చేశాను. ఆయన పాడుతున్నారు, వినండి ఒక్కసారి. సార్, మీ పేరు? నాగమల్లేశ్వరరావు అండి. ఒక మంచి పద్యం అండి. మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు
ఈయన ఎంత అద్భుతంగా పాడుతున్నారో కదండి. ఇలాంటి టైంలో మనకు అసలు ఇట్లా పద్యాలు పాడేవాళ్లే కరువైపోయారు. ఇలా కాసేపు ఈయనతో మాట్లాడి కొన్ని పద్యాలు రికార్డ్ చేసుకున్నాను. అది సపరేట్ వీడియోలో పెడతాను. అక్కడ నుంచి మేము ఇంకా టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాం. దర్శనం చేసుకున్నాము ఇక్కడ. ఇంకా అట్లే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా చక్కగా ఉందన్నమాట. జనరల్గా మనం శివలింగం అంటేనే ఇట్లా చిన్నగా ఇలా చూస్తాం కదా, కానీ ఇక్కడ ఇట్లా పొడవుగా ఉంది శివలింగము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తున్నారు స్వామికి. అభిషేకం, హారతి అన్నీ చూసుకొని దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడైతే ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. మాస్క్ ఉంటే అందరినీ అలౌ చేస్తున్నారు. మీరు ఒకవేళ వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే తప్పకుండా చూడండి. మాకైతే కార్తీక మాసం విశేషంగా దర్శనం జరిగింది. మేమైతే చాలా హ్యాపీ. సెల్ ఫోన్స్, కెమెరా టెంపుల్ లోపలికి అలౌ చేయడం లేదు. అందుకని నేను మీకు లోపల చూపించలేకపోతున్నాను. కానీ ఎక్కడి వరకు అయితే పాసిబిలిటీ ఉందో అక్కడి వరకు వీడియో రికార్డ్ చేశాము. గుడికి దగ్గరలోనే మనకు ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో మనం టికెట్ తీసుకోవాలి అంటే ఫ్యామిలీలో ఎవరిదో ఒకరిది కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేయాలి టికెట్కి. ఇక్కడ బుద్ధిజంకి సంబంధించిన ఎన్నో అవశేషాలు ఉన్నాయి. చిన్న మ్యూజియమే కానీ చూడటానికి చాలా బాగుంటుంది. మ్యూజియం మొత్తానికి హైలైట్ ఏంటంటే 2nd సెంచరీకి సంబంధించిన ఒక నంది విగ్రహం ఇక్కడ ఉంది. అదైతే చాలా బాగుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళితే మాత్రం దాన్ని చూడడం అసలు మిస్ చేసుకోవద్దండి. ఇది మ్యూజియం బ్యాక్ సైడ్. ఇక్కడ కెమెరా అలౌ చేశారు. అందుకే నేను వీడియో ఇంకా కొన్ని ఫొటోస్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అమరావతిలో మనం మర్చిపోకుండా చూడవలసిన విషయం ఏంటంటే ధ్యాన బుద్ధ స్టాచ్యూ. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ధ్యాన బుద్ధ స్టాచ్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4.5 ఎకరాల్లో ఉండే అతిపెద్ద బుద్ధ స్టాచ్యూ ఇది. ఇది మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇలా అన్నీ చూసుకున్న తర్వాత మేము రిటర్న్ గుంటూరుకి బయలుదేరాం. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ ఇంకా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.